హ్మ్. హ్మ్. కానీ అంటే పాల్గొని ఉండుంటే ఓడినా, గెలిచినా సరే ఒక జోష్ వచ్చిండేది. అది చేయలేకపోయారు జగన్ గారు. ప్రతి ఇదైతే ఎన్నికలో మాత్రం ఉండదా? పాల్గొని తీరాలి ప్రతి రాజకీయ పార్టీ. నువ్వు గెలిచినా యెస్. ఓడినా. అవును. ఒకప్పుడు తెలుగుదేశం ఆ అవును. పని చేసేది. క్రిందటిసారి ఎన్నికల నుంచి తెలుగుదేశం కూడా మానేసింది. ఏది హ్మ్. తను గెలుస్తానన్నప్పుడే పోటీ చేయడం, లేదా గట్టి పోటీ ఇవ్వగలనన్నప్పుడే పోటీ చేయడం. లైక్ ఎంపీటీసీ కానీ మొన్న జెడ్పీటీసీలు ఎమ్మెల్యే బాయ్కాట్ చేయడం. అభ్యర్థులు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించి టీడీపీ ఒక సీట్ అయితే గెలుచుకోగలిగింది కదా సార్, పంచమతాన్ రాజు అది గారికి. వాళ్ళు అక్కడ అదే అనేది డీలా అదంతా పడలేదు కదా. చివర్లో కదా వ్యవహారం. వ్యూహం అయితే రచించారు కదా అదంతా ఆయన. చివర్లో వ్యవహారం. అవును, చివరిలో. నేను అనేది అదే, లాస్ట్ ఎక్కడో బ్రేక్ రావాలి. అప్పటిదాకా ధైర్యాన్ని ఇవ్వాల్సింది నాయకత్వం. ఇప్పుడు ఆ ధైర్యాన్ని ఇచ్చే అవును. పరిస్థితి వాళ్ళ దగ్గరే ఉన్నట్టు కనిపించట్లా. అవును, రైట్. చూద్దాం. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్ స్టెప్ వేశారా? రేపొద్దున్న కనుక ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిస్తే, ఎక్కడైనా స్వతంత్ర అభ్యర్థి ఒక అభ్యర్థి